109 ఏండ్ల ఏమేమి తిన్నావే పెద్ద ఆయన? నువ్వు ఏమేమి తిన్నావే ఇంత గట్టిగా ఉన్నావు? ఇవ్వడం పెట్టాడు. 4 ఏళ్ళ పిల్లగాని ఉన్నలే లేక మా తల్లి మా అమ్మ బయట పడే ఆయన బీమారి ఇంటికాడ ఈడుగొన బాయి చేస్తుండే, పేటన బాయి చేసిండే, కర్ణమంచింత బాయి, తుమ్మల బాయి, ఈడుగొల్ల 10 ఏళ్ళు, మన ఆయన 10 ఏళ్ళు. ఇంకా జరసేపటికో అమ్మ ఇంటికాడ 40 సంచి వేసుకొచ్చిండంటే ఆ బాయి కూలీలకు. ఇక తక్కిన శనిగలు ఉన్నాయి, ఎవ్వలు ఉన్నాయి. చూడమాట వస్తే కాసేపు వింటాక ఇంత రామడు అంటే ఇంత కంచ అంట అంటుండే. చూసిన అన్నాడు 2 దినాలు లేడు. ఇక అప్పటి నుంచి ఇక నువ్వు ఏది దొరికితే అది తిన్నావు, అట్లనే పెద్దగా అయినా. ఏం పెట్టి ఎవడు ఏం పెట్టండు తలారం బాల్తాన పడగాదుకుని ఇక ఇక నుంచి వెళ్ళొచ్చి ఆ పెద్ద ఆయనకు అప్పుడు గుర్తలు 3 నెలలకు 6 నెలలకు గుర్తల కాడికి వెళ్తున్నాడు ఎలకల పడి. అప్పుడు తానాలు చేయకపోదు రోజు, అందుకు అప్పట్లో అది రోగాలు వస్తే అది ఏదో దాడి అన్ని ఇల్లు వదిలి గురిసే బయటికి వెళ్తుండ్రి. దాన్ని చూసి బుగ్గులు పట్టిండు మన ఆయన చూసిన అన్నాడు. మరి ఏం దున్నేది అది? అయితే మరి మేము ఏం తింటే గట్టిగుంటామే? నేను ఏం తినట్టు నాకు చెప్పబడి పెట్టిండు. ఇట్లా తింటలేవే నువ్వు ఏదన్నా? దొంగుట్టకెళ్ళి లంబర్దుబ్బకెళ్ళి అంతారంకెళ్ళి అంతారం మూలే దొడ్డి, మాగిళ్ళ కాడ దొడ్డే, చాకరకుంట దొడ్డే, చూసడం కాడ దొడ్డే, గొల్లపల్లి జారుడు బండ కాడ దొడ్డే, గంగారాల కుచ్చ కాడ దొడ్డే, మహేందర్ రెడ్డి భూమిలో దొడ్డే. అరే మేమేం తినాలనో ఇప్పుడు చెప్పు గట్టిగుండ నీకే. అది ఏం తిన్నావో చెప్తే ఆడ తింటాడంట, చెప్పు. అది ఎవడేం పెట్టండి బిడ్డ నాకు నీ నెత్తికి ఎంటికెళ్ళంత వయసు అని ఉంటదో మాకు అంత పొడు మనం బతుకుతామో లేదో అనే పెద్ద ఆయన. ఎంటికలు నల్లగున్నాయి. నీ అమ్మ తెల్లగా అయినా కూడా ఈ వడ్ల నీ ఎంటికలు ఉన్నంత వయసు కూడా మేము బతకం.